కార్తీక మాసం వస్తే చాలా మంది ఉసిరి దీపాలను వెలిగించడం ఆచారంగా పాటిస్తుంటారు. ముఖ్యంగా శైవ వైష్ణవ క్షేత్రాల్లో దీపాలను వెలిగించడం ప్రత్యేకమైన సంప్రదాయంగా భావిస్తారు. అయితే కార్తీక మాసంలో ఉసిరి దీపాల వెలిగింపుతో కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఈ కార్యానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో శైవ క్షేత్రాల్లో ఉసిరితో దీపాలు వెలిగించడం చూస్తుంటాం. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఉసిరి కలిపి స్నానం చేస్తారు. కాని ఈ మాసానికి ఉసిరి మధ్య ఉన్న సంబంధం ఏమిటో ఆలోచించారా? పురాణాల ప్రకారం ఉసిరి చెట్టును ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. అందుకే కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించడం ఒక ఆచారంగా ఉంది. ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల కష్టాలు తొలగి శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వసిస్తారు. వ్యాస మహర్షి రచించిన శివమహాపురాణంలో దీనికి సంబంధించిన వివరణ ఉంది. అదేవిధంగా ఉసిరికాయను లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి దీపం వెలిగించడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్మకం. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాలను వెలిగించడం ఎంతో శ్రేయస్కరమని పండితులు చెబుతారు. ఈ రోజు ఉసిరి దీపం వెలిగిస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అదనంగా నవగ్రహ దోషాలు తొలగిపోవడంలో కూడా ఇది సహకరిస్తుందని చెబుతారు. శివాలయం లేదా విష్ణు ఆలయ ప్రాంగణాన్ని నీటితో శుభ్రం చేసి వరిపిండితో ముగ్గు పెట్టాలి. ముగ్గును పసుపు కుంకుమలతో పూలతో అలంకరించాలి. ఉసిరికాయ పైభాగంలో కట్ చేసి అందులో నెయ్యి నింపాలి. తామర కాడలతో తయారైన వత్తులను ఉంచి దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః మంత్రాన్ని పఠించాలి.